నమస్తే వెల్కమ్ టు లియన్ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇవే కాకుండా మరి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గ్లోబల్ వైజ్గా భాగస్వాములను పెంచుకునేందుకు గాను ఈ నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ సదస్సును ప్రభుత్వం నిర్వహించబోతోంది. మరి ఈ సిఐఐ సదస్సు తర్వాత మరి ఇంకెన్ని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు దోహదపడబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ గడ్డిపాటి శ్యామ్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. సార్, సిఐఐ సదస్సు జరగబోతుంది. దీన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ రకరకాల కుట్రలు చేస్తుంది. అవన్నీ తీసి పక్కన పెడితే మనం ఇప్పటికే చూసాం, చంద్రబాబు గారు విదేశాలు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళని ఇన్వైట్ చేయటం, వాళ్ళు కూడా మరి చంద్రబాబు గారు చెప్పినటువంటి మాటల ద్వారా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టడం రావడానికి మనం చూస్తూ ఉన్నాము. మరి సిఐఐ సదస్సు తర్వాత ఇంకెన్ని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది? ఈ సదస్సు ఎంత మేర రాష్ట్రానికి ఉపయోగపడబోతుంది అంటారు? తప్పనిసరిగా ఉపయోగపడతాయి అన్నమాట ఇలాంటి సదస్సులు. ఎందుకంటే పారిశ్రామికవేత్తలందరినీ ప్రపంచవ్యాప్తంగా అందరిని ఇన్వైట్ చేస్తున్నారు. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వెళ్ళొచ్చారు, సింగపూర్ వెళ్ళొచ్చారు, దావోస్ వెళ్ళొచ్చారు, యూరోప్ పర్యటన ఉంది, యుఎస్ వెళ్ళొచ్చారు. నారా లోకేష్ గారు గవర్నమెంట్ ఫామ్ అయిన ఇమీడియట్గా కూడా యుఎస్ పర్యటించి వచ్చారు. ఆ పర్యవేశనమే గూగుల్ డేటా సెంటర్. గూగుల్ డేటా సెంటర్ కార్యక్రమం ఎప్పుడు మొదలైందంటే వాళ్ళతో చర్చలు 2024 నవంబర్లోనే మొదలైంది. 1 year పట్టింది అది ఎంఓయూ అవ్వటానికి, గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడానికి. అది ఎంత బిగ్గెస్ట్ కంపెనీయో అందరికి తెలిసిన విషయమే. మరి అది $10 billion ఇన్వెస్ట్మెంట్ అని ఫస్ట్ ప్రపోజ్ చేశారు. కానీ మన సుందర్ పిచాయ్ అండ్ CEO ఆఫ్ గూగుల్ $15 billion పెంచాడు ఆయన. యాక్చువల్గా 87 crores ఇది ఇన్వెస్ట్మెంట్. అది అసలు మన అందరూ చెప్పుకుంది కూడా అది 87 లక్షలని. కానీ అది 1,31,00,000 పెంచాడు ఆయన ఇన్వెస్ట్మెంట్. దాని మీద ఎంత కాంట్రవర్సీ ఉందో మీరు చూశారు. ఎందుకంటే ఒక సిస్టమ్, ఒక డేటా సెంటర్, అది అదర్ దాన్ యుఎస్, ఇండియాలో, అది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. అది దాన్ని డైల్యూట్ చేయడం కోసం అదానీ డేటా సెంటర్ అని లాస్ట్ 5 years ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే మొదలైంది ఆ ప్రపోజల్. దాన్ని అటు ఇటుగా మార్చి ల్యాండ్ తగ్గించి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా దాంతో చేశారు శంకుస్థాపన. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి, మీరు అదానీని ఎక్కడ పెట్టకుండా మీరు కావాలని అదానీ పేరు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో మీరు ఒట్టి గూగుల్ అని పేరు చెప్తున్నారని తేలకల్పల్లి రవి లాంటి జర్నలిస్టే మాట్లాడాడు. అది శుద్ధ తప్పు అనమాట. ఎలాగంటే గూగుల్ కంపెనీ డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంఓయూ చేసుకుంది, నాట్ విత్ అదానీ ఆర్ ఎయిర్టెల్. ఇప్పుడు అమరావతిలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అమరావతిలో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఎన్సీసీ లేకపోతే ఎల్ఎన్టీ వీళ్ళందరికీ ఇచ్చేశారు కాంట్రాక్ట్స్, బిల్డింగ్స్ కట్టమని కానీ అవన్నీ. అట్లాగే ఈ డేటా సెంటర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి అదానీని వాడుకున్నారు. అలాగే సీ కేబుల్ మొత్తం, ఆప్టిక్ ఫైబర్ మొత్తం ఎయిర్టెల్కి ఇచ్చారు. ఆ రెండింటినీ వాళ్ళు అనుసంధానించుకున్నారు. 2 కంపెనీలు వర్క్ అలాట్ చేశారు వాటికి. ప్లస్ వాళ్ళు డేటా సెంటర్ వస్తానికి చాలా అడిగారు కన్సెషన్స్. గూగుల్ డేటా సుందర్ పిచ్చయ్య గారు చాలా కన్సెషన్స్ అడిగారు. డేటా సెంటర్కి ఒక పాలసీ ఉంది సెంట్రల్ గవర్నమెంట్కి. ఆ పాలసీలనే మార్చారు వీళ్ళ కన్సెషన్ ఇప్పించడం కోసం. చాలా డిఫరెంట్ స్టాంప్ డ్యూటీ కూడా తీసేశారు, ప్లస్ ల్యాండ్ కాస్ట్ తగ్గించారు. అలాగే ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఎంత బెనిఫిట్స్ ఇచ్చిందంటే, ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి కదా, దీనికి ఎనర్జీ కావాలి కదా. మరి ఇప్పుడు సోలార్ ఎనర్జీ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ, అది రాయలసీమలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. అక్కడి నుంచి వైజాగ్ ఎనర్జీ తీసుకురావాలంటే ట్రాన్స్మిషన్ ఖర్చు అవుతుంది. అది స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్మిషన్ ఖర్చు తీసేసింది. అంటే ట్రాన్స్మిషన్ ఓన్లీ నాట్ ఫర్ గూగుల్ సెంటర్, ట్రాన్స్మిషన్ అన్నిటికీ ప్రజలకి వస్తే డిఫరెంట్ ఇండస్ట్రీస్కి కూడా వెళ్తుంది కదా, గవర్నమెంట్కి పెద్ద నష్టం కాదు అది. ప్లస్ కూలింగ్ సెంటర్స్, అది విపరీతమైన హీట్ జనరేట్ చేస్తుంది డేటా సెంటర్. దానికి కూలింగ్ కావాలంటే సముద్రం పక్కనే ఉంది, దాని సెలైన్ వాటర్ని మళ్ళీ దీన్ని మారుస్తారనమాట. అలా ప్రతిదానికి ఒక ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్, ఎక్కువ ఉద్యోగాలు రావు, ఎన్ని రకరకాల బ్లేమింగ్ ఉందన్నమాట గవర్నమెంట్ మీద. అసలు ఒక వరల్డ్ క్లాస్ కంపెనీ ఒక డేటా సెంటర్ పెడతాం, 100 వచ్చినాయో, 200 వచ్చినాయో, 400 వచ్చినాయో, అది వేరే విషయం. ఎక్స్పర్ట్ చెప్పడం ఏంటంటే 1 మెగావాట్కి 1000 మెగావాట్. అది అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దగ్గర 1,88,000 ఉద్యోగాలు వస్తాయండి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అంటే ఎకో సిస్టమ్ ఫ్రేమ్ అవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఒక స్టార్టప్ వైజాగ్లో వస్తుందంటే దాని చుట్టుపక్కల ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ, మెటా కానీ వాళ్ళు కూడా డేటా సెంటర్ తీసుకొస్తున్నారు. ఎందుకు అడ్వాంటేజ్ అంటే అండర్ సీ కేబుల్ అడ్వాంటేజ్. అక్కడ అండర్ సీ కేబుల్ 15 కంట్రీస్తో కనెక్షన్ దొరుకుద్ది అనమాట. అది చాలా మేజర్ వర్క్. అది అద్భుతమైన ప్రాజెక్ట్. అది
ఒక ఎకో సిస్టమ్ కాదు. మరి వాళ్ళు పనిచేసే వాళ్ళందరికీ రోడ్స్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, వాళ్ళకి హాస్పిటల్స్ కావాలి, స్కూల్స్ కావాలి. ఇదంతా ఒక ఎకో సిస్టమ్ ఫ్రేమ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. అందుట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా తయారు చేస్తున్నారు విశాఖపట్నాన్ని. మరి అవన్నీ ఆ కంపెనీస్ అన్నికి ఎంత మ్యాన్ పవర్ కావాలి, వాటికి రిలేటెడ్ కంపెనీస్ ఎన్ని ఉంటాయి, సబ్సిడరీస్ అవన్నీ. ఇదంతా ఎకో సిస్టమ్. పొలిటికల్గా బ్లేమ్ చేయటం తప్పితే మన స్టేట్కి ఒక మంచి కంపెనీ వస్తుంది, దానికి ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశం ఉండాలి అపోజిషన్కి. ఎంతసేపటికి పొలిటికల్గా దాంట్లో ఉద్యోగాలు ఏమి రావు, దానికి పొలిటికల్గా చాలా బోల్డ్ పవర్ కన్జ్యూమ్ అవుతుంది, దానికి పవర్ వలన మనకు పవర్ పోద్ది, ఇవన్నీ మాట్లాడుతున్నారు అనమాట. ఇది ఎందుకు వచ్చింది డేటా సెంటరు? 1 year కృషి, చర్చల ఫలితం. లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రితో గూగుల్ సెంటర్ గురించి ఫుల్గా డిస్కస్ చేసి దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఇప్పించాడు వాళ్ళకి. ప్రధానమంత్రి గారు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి. అలా ఒక్కొక్క కంపెనీ తీసుకొస్తున్నారు డిస్కషన్స్లో. 20 లక్షల ఉద్యోగాల కల్పన 5 సంవత్సరాల్లో చేస్తామనేది ప్రామిస్ ఉంది. ఆ ప్రామిస్ కోసం రాత్రి తెల్లవారులు అందరూ పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల్లో ఇన్ని కంట్రీస్ తిరిగి రావడం అనేది చాలా గొప్ప. అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రపంచ చరిత్రలో 75 సంవత్సరాల మనిషి ఇన్ని దేశాలకు వెళ్ళి అన్ని దేశాల ప్రతినిధులు, ఇండస్ట్రీస్ని కలిసి మా దేశం రండి, మాకు పెట్టుబడి పెట్టండి, వైజాగ్లో రేపు సిఐ సమ్మిట్ ఉంది, మీరు అందరూ రండి అని ఇన్వైట్ చేస్తున్నాడు ఆయన. అది కాక టీసీఎస్ లాంటి దిగ్గజం వైజాగ్ తీసుకురావడానికి 20 ఎకరాలు 95 పైసలకి ఇచ్చారు. అది అసలు ఉన్నాయి, నామినల్గా పెట్టాలి కాబట్టి పెట్టారు. ఆ ల్యాండ్ ఒకవేళ టీసీఎస్ రాలేదనుకో అమ్మ, టీసీఎస్ రాకపోతే ఆ ల్యాండ్ చెట్లు, పిచ్చి చెట్లు మరిచి కొండలు అట్టాగే ఉంటాయి. ఎవరు వస్తారు? ఒకటి ఏదైనా డెవలప్మెంట్ జరిగితే పక్క ల్యాండ్ డెవలప్ అవుద్ది, లేకపోతే ఆ కొండ అట్లాగే ఉంటుంది కదా. ల్యాండ్ ఇచ్చినందువల్ల ఎవరికీ నష్టం లేదు. అది ఆ ఊరికినే కట్టబెట్టారు టీసీఎస్ కానీ ఒక అపోజిషన్ అపవాదం. మరి టీసీఎస్ వస్తాం వల్లే కదా యాక్సెంచర్ను, కాగ్నిజెంట్ వచ్చింది. మరి 3 దిగ్గజాలు వచ్చినాయి, వరల్డ్ క్లాస్ 3 కంపెనీస్ వస్తామంటే దానికి మళ్ళీ ఎకో సిస్టమ్, దానికి అన్ని రకాలుగా కావాలి. మరి వైజాగ్ని ఎంత డెవలప్ చేస్తున్నారు? వాళ్ళు అంటారు మేము ముందే చెప్పాం కదా క్యాపిటల్ ఇక్కడ పెట్టాలని, మీరు వచ్చి మీరు కూడా వైజాగ్ వస్తున్నారు కదా అంటున్నారు. వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఒక్కచాటు ఉండాలి, అది అమరావతిలో ఉండాలి. డెవలప్మెంట్ డీసెంట్రలైజ్ జరగాలి, స్టేట్ అంతా డెవలప్మెంట్ చేస్తున్నాము అనేది ఉద్దేశం అనమాట. అందుకే వైజాగ్ కోస్ట్లో ఉంది కాబట్టి, సీ పక్కన ఉంది కాబట్టి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అందుకని డేటా సెంటర్ వచ్చింది, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి. ప్లస్ భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోవస్తుంది. మన రామ్మోహన్ నాయుడు గారు 1 yearలో అది కంప్లీట్ చేస్తున్నారు. 2026లో దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు. అది ఎయిర్పోర్ట్ వస్తే ఇంకా కంపెనీస్ వస్తాయి అనమాట. ఎయిర్పోర్ట్ చాలా క్రూషియల్ మన ఈ ఐటీ డెవలప్మెంట్కి. ఎందుకంటే ఇంటర్నేషనల్ నుంచి పీపుల్ కన్వేయన్స్ ఈజీ అనమాట. మరి అలాగే మరి మీకు చెప్పాలంటే ఇప్పుడు ఆర్సెల్ఆర్ మెటల్ మరి గూగుల్ మీట్లో దాన్ని ఫైనల్ చేశారు లోకేష్ గారు. మరి ఎంత కష్టపడితే ఒక గూగుల్ మీట్లో ఎంత నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటే దాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ, స్టీల్ ఇండస్ట్రీ. మరి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ అది పూడిమెడకలో, అనకాపల్లి దగ్గర, నక్కపల్లిలో ఆర్సెల్ఆర్ మెటల్, పూడిమెడకలో మరి 1,80,00,000 ఇన్వెస్ట్మెంట్ అది గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీది. అది ప్రధానమంత్రి ఆల్రెడీ ఫౌండేషన్స్ చేశారు. మరి ఎన్ని చెప్పాము ఇప్పుడు? గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్, ఆర్సెల్ఆర్ మెటల్, ఇవన్నీ డెవలప్మెంటే కదా. ఎంత నార్త్ కోస్టల్కి బెనిఫిటే కదా. శ్రీకాకుళం, విజయనగరంలో ఎయిర్పోర్ట్, వైజాగ్, అనకాపల్లి, ఇవన్నీ మొత్తం వరుసగా డెవలప్మెంట్గా వస్తున్నాయి కదా. అందుకనే వైజాగ్లో సిఐ మీటింగ్ పెట్టారు. సిఐ మీటింగ్ పెట్టి వైజాగ్ అంతా చూపిస్తారు. మేము ఎన్నెన్ని బెనిఫిట్స్ ఇస్తాం మీకు. ఇప్పుడు రేపు గూగుల్ డేటా సెంటర్కి ఎంత బెనిఫిట్స్ ఇచ్చారో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేము ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ, మేము హంగ్రీ, మా స్టేట్ ఈజ్ ఇన్ హంగ్రీ పొజిషన్ అంటున్నాడు లోకేష్ గారు. ఎందుకంటే మాకు ఇక్కడ ఏమీ లేదు, దాని ఏమీ లేని ప్లేస్లో ఇన్ని తీసుకురావడం సామాన్యమైన విషయం కాదు. ఒక పెద్ద సిటీ లేదు ఆంధ్రప్రదేశ్కి, ఒక ఇండస్ట్రీ రావడానికి సరైన కమ్యూనికేషన్స్ లేవు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎన్ని డెవలప్ చేస్తాము, మాకు రండి, మీకు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉంటాము అని చెప్పడం కోసమే రేపు సిఐ మీటింగ్. ఆ మీటింగ్లో క్లియర్గా చెప్తారు ఏ ఇండస్ట్రీ వస్తే మేము ఏ బెనిఫిట్స్ ఇస్తాం, ఏ రకంగా ఇస్తాం. అట్రాక్ట్ చేస్తున్నారు. అది అట్రాక్ట్ చేస్తేనే వాళ్ళు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఒక విధంగా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. ఎందుకంటే 98 నుంచి ఆయన మైక్రోసాఫ్ట్నే తీసుకొచ్చారు హైదరాబాద్. ఆ నమ్మకంతో ఈయన తీసుకొచ్చాడు కాబట్టి హైదరాబాద్ డెవలప్ అయింది. మైక్రోసాఫ్ట్ వస్తాం వల్ల ఎకో సిస్టమ్ వచ్చింది, ఎకో సిస్టమ్ వల్ల ఐఎస్బి వచ్చింది, ఇన్ఫోసిస్, విప్రో, ఎవ్రీ ఇండస్ట్రీ హ్యాస్ కమ్ టు హైదరాబాద్. ఎన్ని థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్, వాళ్ళు 10 lakhs పీపుల్, సాఫ్ట్వేర్ పీపుల్ ఉద్యోగం చేస్తున్నారు హైదరాబాద్లో, ఈక్వల్ టు బెంగళూరు. ఇంకా బెంగళూరుని కూడా మించిపోద్దేమో తెలియదు.
ఎందుకంటే బెంగళూరులో రోడ్స్ కానీ అవి కానీ హైదరాబాద్ అంత వైడర్ కాదు. అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అని కొన్ని కంపెనీస్ వాళ్ళు విపరీతంగా కంప్లైంట్స్ చేస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ని మరి ఇంత డెవలప్మెంట్ ప్రపంచం అంతా చూసింది ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ వస్తానికి అవకాశం ఉంది. ఈయన ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటాడు, ఈయన ఉంటే మనకి మంచి ఇది జరుగుతుంది అని కంపెనీస్ వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి రేపు సిఐ మీటింగ్కి అందరూ వస్తారు. అదేను ఆయన చెప్పేది ఏంటంటే మనము ఈ డీసెంట్రలైజ్ చేద్దాం డెవలప్మెంట్ని. నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అది, గోదావరి జిల్లాలో ఆక్వా ఇండస్ట్రీ, అట్లాగే రాయలసీమ అంతా ఎలక్ట్రానిక్స్, లేకపోతే సెమీ కండక్టరు, లేకపోతే ఓర్వకల్లు కొప్పర్తి నోట్స్ మన ప్రధానమంత్రి వచ్చి ఓపెన్ చేసేయాలి అడిగి. మరి సెంటరు డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి సెంటర్ కూడా మనకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. సెమీ కండక్టర్ ఇండియాలో 4 ప్లేసెస్లో ఇచ్చారు, 4 స్టేట్స్కి. ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి దాంట్లో కర్నూలుకి. మరి సెమీ కండక్టర్ అనేది లేటెస్ట్ ఆస్పెక్ట్. సెమీ కండక్టర్ ఇష్యూ వస్తే ఇంకా డెవలప్ అవుతుంది. మరి ఇట్లాగే సిసిటీలో మరి ఎల్జీ అని, డైకన్ అని రకరకాల కంపెనీస్ వస్తున్నాయి. ఆటోమొబైల్స్ అనంతపూర్లో వచ్చినాయి. ఇంకా డెవలప్మెంట్ గురించి చెప్పుకుంటే వెళ్ళాలంటే మనకి చాలాసేపు పడుతుంది. కాబట్టి సిఐ మీటింగు చాలా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వరల్డ్ లెవెల్లో అన్ని కంట్రీస్ నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పీపుల్ అందరూ వస్తారు. ఈవెన్ మైక్రోసాఫ్ట్, మేటా ఇవన్నీ కూడా వచ్చే ఎన్విడియా వాళ్ళు అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ పెట్టబోతున్నారు. మరి క్వాంటమ్ వ్యాలీ వస్తుంది అమరావతి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. క్వాంటమ్ వ్యాలీ ఎవరెవరు పెడుతున్నారు? కంప్యూటర్ IBM తీసుకొస్తుంది, మరి టెక్నాలజీ TCS, కన్స్ట్రక్షన్ L&T, 3 దిగ్గజాలతో ఆ కంపెనీ పెడుతున్నారు. మరి అది రేపు జనవరిలో ఓపెన్ చేస్తామంటున్నారు, జనవరి 26. మరి ఇంతవరకు ఫౌండేషన్ స్టోన్ వేయాలి. 3 monthsలో దాన్ని కంప్లీట్ చేస్తాం బిల్డింగ్ అని అంటున్నారు. కంప్యూటర్ అయితే తీసుకొస్తారు. మరి బిల్డింగ్ ఎలా చేస్తారంటే దానికి ఏదో వేరే 3 dimensional టెక్నాలజీ ఉందంట. 2-3 monthsలో అయిపోద్ది అంటున్నారు. మరి అదేంటో మరి నాకైతే దాని గురించి పూర్తిగా అవగాహన లేదు. అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో క్వాంటమ్ వ్యాలీ ఇన్ అమరావతి. క్యాపిటల్ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉంది కాబట్టి ఈ జిల్లాలో పెద్ద ఇండస్ట్రీ లేదు. SCL టెక్ మాత్రం విజయవాడలో ఉంది, అంటే గన్నవరంలో. అట్లాగే అశోక్ లేలాండ్ బాడీ బిల్డింగు ఇవి ఉన్నాయి. అట్లాగే బందర్ పోర్ట్ ఉంది. బందర్ పోర్ట్ని హైదరాబాద్ తెలంగాణకు కూడా కనెక్ట్ చేసే విధంగా బందర్ టు హైదరాబాద్ రోడ్డు కూడా పెద్ద రోడ్డు శాంక్షన్ చేశారు. అలా ఒకటి కాదు, చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. డెవలప్మెంట్ ఈజ్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. మనం ఇప్పుడు పెట్టుబడిని ఆకర్షించే ఆస్పెక్ట్లో ఉన్నాం. సిఐ మీటింగ్ సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత కృషి చేస్తున్నారు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ. ప్రపంచం అంతా తిరుగుతున్నారు. లోకేష్ కుర్రాడు కాబట్టి ఎంతైనా తిరగగలడు. 75 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి గారు తిరిగి తీసుకొస్తున్నారంటే ఆయనకి రాష్ట్రం మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత డెవలప్మెంట్ చేయాలని ఉందో మీరు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.